మంత్రి రేవంత్ రెడ్డి గారు తో పాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి గారు వీరు ఒక ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు అధికారులందరిని కూర్చోబెట్టుకొని ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తే మేము కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించామని చెప్పి కూర్చొని చూసాం. మొత్తం చలో బనకచెర్ల అంటాడు కావచ్చు అని మేము చాలా చూసాం. కానీ ఎక్కడ చూసినడంగా గదే పాత పాట, కేసాన్ని తిట్టాలి, చంద్రబాబును కాపాడాలి. ఎక్కడ కూడా తెలంగాణకు న్యాయం చేయాలని, నీటిని ఆపాలనే ఆలోచన ఏ రోజు కూడా ఎక్కడ నిమిషం కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదు. బనకచెర్ల అనేది స్టార్ట్ చేసినది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మొట్టమొదటిగా మీరు సోయి లేకుండా మొద్దు నిద్ర పండుకుంటే లేపింది బీఆర్ఎస్ పార్టీ, హరీష్ రావు గారు. మాకు వేరే ఏం ఆలోచన ఉండదు. తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలు ఉండాలని ఆలోచన వ్యక్తి. ఎప్పుడు మా యొక్క ధ్యాస అంతా కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలి, తెలంగాణ రాష్ట్రం నీళ్లు రావాలి, వ్యవసాయం పండుగ గదే ఆలోచన ఉంటుంది మాకు. 2016లో అసలు బనకచెర్ల ప్రాజెక్టు ప్రతిపాదన ఉన్నదా? 2019లో గోదావరి జలాన్ని కృష్ణకు పంపే ప్రణాళిక, ఇప్పటి పోలవరం బనకచెర్ల ప్రణాళికకి ఏమైనా సంబంధం ఉన్నదా? కేసీఆర్ గారు ఆ రోజు పోయినప్పుడు ఆయన మెన్షన్ చేసినప్పుడు ఆ రోజు బనకచెర్ల పురలే లేదు కదా, బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారి టూర్కు ఏం సంబంధము అని మేము చెప్తున్నాం. ఆనాడు నదీ మార్గంలో కృష్ణాకు నీళ్లు తరలించాలని, తద్వారా మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాలకు నీళ్లు రావాలనేది కేసీఆర్ ఆలోచన. దాని ద్వారానే 2019లో ఆ రోజు అక్కడ పోవడం జరిగింది. కానీ ఆ రోజు ఆ ప్రణాళికని ఇప్పటివరకు ముందుకు పోలే. 2019 నాడు బనకచెర్ల ప్రపోజల్ లేదు కదా, ఈరోజు బనకచెర్లకు ఉన్న కేసీఆర్ గారి టూరుకు ఎందుకు లింక్ పెడుతున్నంటే మీ చేతగానితనానికి నిదర్శనంగా భావిస్తున్నాం. ఈరోజు మేడిగడ్డనే కరెక్ట్ కడితే గిట్ట కిందికి నీళ్ళు ఎందుకు పోతాయండి? మేడిగడ్డ పండబెట్టినవు, మేడిగడ్డను మొత్తం రిపేర్ చేయకుండా కిందికి జలాలు పోతుంటే పట్టుకోరా ఎవరు అక్కడ? నువ్వు మేడిగడ్డ రిపేర్ చేస్తే నీళ్ళు కిందికి ఎందుకు పోతాయండి? మేడిగడ్డ నువ్వు కట్టకుండా కిందికి నీళ్ళు పోవాలని చెప్పి కుటిల రాజకీయాలు చేసిందే నువ్వు. ఈరోజు నువ్వు మేడిగడ్డ కట్టు, బనకచెర్ల ఎందుకు కడతారు? కింద నీళ్లు పోలవరం అవన్నిటికి నీళ్ళు ఎక్కడి నుంచి పోతాయి? బనకచెర్లకు నీళ్ళు పోవాలంటే నువ్వు నిజంగానే ఇక్కడ మేడిగడ్డను కరెక్ట్ అరేంజ్ చేస్తే ఆ నీళ్ళు మనం ఎత్తిపోస్తే కింద ఇలాంటి ప్రాజెక్టులు కట్టరు. బనకచెర్లను ఈరోజు ఏదైతే ఎన్విరాన్మెంట్ మరియు ఫారెస్ట్ వీళ్ళు ఇవాళ రిజెక్టేషన్ అంటే ఆ ఘనత ఈరోజు కేసీఆర్ గారు ఆదేశిస్తే హరీష్ రావు గారు వెంబడిపడి ప్రభుత్వాన్ని నిద్రలేపి ఆ యొక్క లెటర్లు పట్టడం వల్ల ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చింది. మొండిగా కూడా పోయి ఇటువంటిగా మనం ఇయ్యొద్దని చెప్పేసి సిడబ్ల్యూసి అనుమతి తీసుకొని తర్వాత జీడబ్ల్యూడిటి అనుమతులు తీసుకొని రాండి అని ఈరోజు చెప్పడం జరిగింది. దానికి మొదటి విజయం బీఆర్ఎస్ పార్టీ. మేము సంబరపడతలేము. ఇప్పటికీ మళ్ళీ ప్రభుత్వానికి చెప్తున్నాను, ఇది సంబడం పడే కాదు, ఇంకా కత్తి వేలాడుతూనే ఉంది మన మీద. చంద్రబాబు నాయుడు మిత్రపక్షాలు ఉన్నాడు బీజేపీ తోటి, మళ్ళీ ఈ యొక్క సిడబ్ల్యూసి అనుమతి తెచ్చుకుంటాడు, జీడబ్ల్యూటీటీ అనుమతి తీసుకొచ్చుకొని మళ్ళీ బనకచెర్ల పర్మిషన్ తీసుకొచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పటి నుంచి మీరు వెంబడి పడితే బనకచెర్ల ప్రాజెక్టు క్యాన్సిల్ అవుతుంది. మన వాట మనకు వచ్చిన తర్వాతనే ఆ బనకచెర్ల ప్రపోజల్ పెట్టమని చెప్పేసి కూడా చెప్తాం. కాబట్టి మీరు ఇప్పటికైనా ఆ యొక్క కత్తి వేలాడుతుంది. కాబట్టి సంపూర్ణంగా ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్టు మొత్తం బ్యాన్ అయ్యేదాకా, క్యాన్సిల్ అయ్యేదాకా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ పోరాటం చేస్తుంది. ఎవరి మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి? ప్రాజెక్టు కట్టేది కింద చంద్రబాబు నాయుడు ఏపీ. ఒక్క మాటన్న చంద్రబాబు నాయుడు ఒక్క మాటన్న అవే ప్రాజెక్ట్ కడుతున్నట్టు నువ్వు విమర్శ అంతా కూడా కేసీఆర్ మీద చేస్తానికి ప్రెస్ మీట్ పెట్టుకున్నట్టు నువ్వు అర్థం ఏంటంటే నీళ్ళు పండబెట్టి పంపుతాను, నీళ్ళు తీసుకో అనే ఉద్దేశంతో ఈరోజు చేసే కార్యక్రమం ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం కడుతుంది. మా రాష్ట్రం ఎండిపోయే పరిస్థితి వచ్చింది. 40-50 సంవత్సరాలలో ఈ గోదావరి మీద కట్టిన ఒక్క బ్రిడ్జ్ పేరు చెప్పండి, మీరు ఒక్క బ్యారేజ్ పేరు చెప్పండి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తర్వాత నీళ్లు మొత్తం కూడా ఆంధ్రాకు తరలిపోయినది తప్ప కానీ ఏ రోజన్నా తెలంగాణకు మనం వాడుకున్నామా? తెలంగాణకు వాడుకోవాలని చెప్పేసి ప్రప్రదంగా ఈరోజు మేడిగడ్డ కట్టి మేడిగడ్డ ద్వారా తెలంగాణ సస్యములైతే ఆ మేడిగడ్డను ఈరోజు పండబెట్టి మొత్తం తెలంగాణ ఎండబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. డెఫినెట్గా దీని మళ్ళీ పోరాటం చేసుకొని డెఫినెట్గా ఏపీ మీద ఏదైతే బనకచెర్ల పర్మిషన్ కోసం మళ్ళీ అప్లై చేసుకుంటారో ఎట్టి బస్సులో బనకచెర్ల ప్రాజెక్టు కాకుండా మా వాట మాకు తెలియదాకా బనకచెర్ల పైన కాకుండా డెఫినెట్గా మేము పోరాటం చేస్తాం.